హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఒక మంచి హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్ని మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు. ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇస్తే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి, ఏ మొక్కలైనా కూడా. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. శ్రేష్ఠ గార్డెన్‌లోనైతే ఎన్ని పువ్వులు పూస్తున్నాయో చూడండి. ఎక్సోరా ప్లాంట్ మొత్తం కూడా మొగ్గలతో నిండిపోయింది. పువ్వుల గుత్తులు కూడా ఉన్నాయండి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఒక చెండులాగా బాల్‌లాగా ఉన్నాయి కదా రౌండ్‌గా. ఇది కలర్ వచ్చేసి ఆరెంజ్ విత్ యెల్లో మిక్స్ 2 కూడా ఉంటాయండి దీంట్లో. మిక్స్‌డ్ ఉంటాయి. మరి ఎంత చక్కగా పూస్తున్నాయో పూలైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది వీటన్నిటిని చూస్తూ ఉంటే గార్డెన్‌లో. మరి చక్కగా మరి ఇట్లా పువ్వులు పూయాలి, గుత్తులు గుత్తులుగా ఎక్కువ పువ్వులు పూయాలి మన మొక్కల కంటే మాత్రం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిందేనండి. మన ఛానల్‌లో అయితే చాలానే వీడియోస్ ఉన్నాయండి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం ఇంట్లో వేస్ట్‌గా పడేసే వాటితోని ఎట్లా మనం ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చో అవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ చెక్ చేయండి. ఒకసారి నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి. పువ్వులు ఇట్లా పూయాలంటే ఒక్క ఫర్టిలైజర్ ఇస్తేనే సరిపోదండి. నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మరి వాటికి తగ్గట్టుగా కొన్ని కేరింగ్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అవన్నీ తీసుకున్నప్పుడు మళ్ళీ ఫర్టిలైజర్స్ కూడా మనం టైంకి అందించినప్పుడే ఇట్లా చక్కగా పూలైతే మనం గార్డెన్‌లో చూడొచ్చు. మరి అవేంటి కేరింగ్ టిప్స్ అంటే, మరి ముఖ్యంగా పూల మొక్కలకి ఎండ తగలాలి. ఎండ తగిలే ప్లేస్‌లో పెట్టాలి. అయితే మొన్న ఒకరు కాల్ చేసి అడుగుతా ఉన్నారు. మందార మొక్క పెద్ద హైట్ బాగా పెరిగిపోయింది. 12 ఫీట్ వరకు గూడా హైట్ పెరిగింది. అయినా పువ్వులైతే పూస్తలేవు. ఎందుకు మరేమైనా చెప్పండి రెమెడీ అని అడుగుతా ఉన్నారు. దానికైతే ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే ఎండ ఫస్ట్ ఫర్టిలైజర్‌ల కంటే ముందు పూల మొక్కలకి ఎండ అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎండ మొక్కకు చక్కగా తగిలితే అంత చక్కగా పువ్వులు పూస్తాయి. పువ్వులు ఎక్కువ పూయాలి మన గార్డెన్‌లో అంటే నెక్స్ట్ మనం చేయవలసిన పనేంటంటే ప్రూనింగ్. ప్రూనింగ్ అనేది ఎప్పటికప్పుడు మనం మొక్కల పైన చేస్తూనే ఉండాలండి. మరి లైట్ ప్రూనింగ్ అనేది త్రూ ఔట్ ఇయర్ అంతా గూడా మనం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంటేనే మరి ఎక్కువ ఎక్కువ కొమ్మలొచ్చేసి మంచిగా చక్కగా మొగ్గలు, పువ్వులు ఎక్కువ పూస్తాయి. టైంకి వాటరింగ్ గూడా చాలా ఇంపార్టెంట్ అండి మొక్కలకి. మనము ఎక్కువ సేపు అంటే మనము ఒక రోజు, 2 రోజుల పాటు అట్లా నీళ్ళివ్వకుండా ఉంటే మొక్క స్ట్రెస్‌కి గురైపోయి మరి వడలిపోతది. ఆ తర్వాత మొక్క ఎండిపోయే అవకాశం గూడా ఉంటది. అందుకని మనం టైంకి ప్రాపర్‌గా వాటరింగ్ జేయాలి. ఇప్పుడైతే ఇంకా ఎండాకాలం గదా! మార్నింగ్ జేయాల్సొస్తది. అవసరమైతే ఈవినింగ్ టైం గూడా జేయాల్సొస్తది. ఇంకా ముందుకైతే ఎండలు ఇప్పుడు వచ్చే నెల, పై నెల అయితే ఇంకా ఎండలు తీవ్రంగా ఉంటాయి గదా! అప్పుడైతే కంపల్సరీ 2 టైమ్స్ వాటరింగ్ అయితే జేయాల్సొస్తది. పాట్‌లోని మట్టి తడిగా ఉందా? తేమగా ఉందా? లేదా? చూసుకొని మీరు వాటరింగ్ అయితే చేయండి మొక్కలకి. ఎంత బ్రైట్ కలర్ ఫ్లవర్సో చూడండి. మనము పువ్వు సైజ్ మాత్రమే కాదు, కలర్ కూడా బ్రైట్‌గా రావాలంటే మంచి కాల్షియం ఫర్టిలైజర్స్ అందిస్తుండాలండి. నెలకొక్కసారైనా బోన్ మీల్ ఫర్టిలైజర్‌ని ఒక గుప్పెడంతా మీ పూల మొక్కలకి ఇవ్వండి. మన గార్డెన్‌లో గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే మరి ఈరోజు నేను చూపించబోయే హోమ్‌మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటనేది ఇప్పుడు చూపించేస్తానండి. చూడండి ఇక్కడ ఆలుగడ్డ. అయితే ఆలుగడ్డని నేను ఇక్కడ మొత్తం తీసుకుంటున్నాను. ఈరోజు పీల్స్ మాత్రమే కాదు. చూడండి ఇక్కడ అన్నీ కూడా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. అయితే మనం కొంచెం వడలిపోయినవి ఉన్నా కూడా మనకు మార్కెట్‌లో ఈజీగానే అంటే తక్కువ రేట్‌కే ఇచ్చేస్తారు. మనం కూడా కొన్నిసార్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాక కొన్ని వడలిపోతూ ఉంటాయి, మెత్తగా అయిపోతాయి. వాటిని మనం వాడం కదా! అలాంటియన్నీ కూడా ఇట్లా పీసెస్ కట్ చేసి పీల్‌తో సహా కట్ చేయొచ్చండి. పీల్స్ ఏం తీయనక్కర్లేదు. మీరు డైరెక్ట్‌గా అట్లా కట్ చేసి ఇట్లా చక్కగా పేస్ట్ చేయండి. నేనైతే వాటర్ ఎయ్యలేదు ముందు. చక్కగా అట్లా వాటర్ కంటెంట్ ఉంటది కదా ఆలూస్‌లా, మరి ఇట్లా మంచిగా పేస్ట్ అయితే అయిపోయింది. దీన్ని నేనిప్పుడు ఒక జార్‌లోకి ఏసుకుంటున్నా చూడండి. ఒక లీటర్ డబ్బా ఇది. దానిలోకి వాటర్ ఏసుకుంటున్నాను. ముందే నీళ్ళేసినారనుకోండి అది పేస్ట్ అవ్వదండి. ఇట్లా అంతా ముక్కలు ముక్కలుగా ఉండిపోతది. అందుకని నేను వాటర్ ఎయకుండా ముందు పేస్ట్‌గా చేసుకొని ఆ తర్వాత నీళ్లు కలిపి నేను ఈ డబ్బాలో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. మరి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. మొత్తం ఒక లీటర్ వాటర్ తీసుకోండి. ఈ డబ్బాలో అయితే 1 లీటర్ వాటర్ పడతాయి. ఈ పేస్ట్ అంతా కూడా అది వేస్ట్ కాకుండా జార్‌లో మొత్తం ఉన్నదంతా కూడా నేను ఇట్లా వాటర్ ఏసి తీసేసుకుంటున్నాను. 1 లీటర్ ఓకేనా కంప్లీట్‌గా. మరి ఇంకొకటి దీనిలోకి ఇప్పుడు నేను కలుపుతానండి.
అదేంటి అనంటే కాఫీ పౌడర్. ఓకేనా. ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ నేను తీసుకుంటున్నా. మీకు ఏది అందుబాటులో ఉంటే మీరు అది తీసుకోండి, పర్వాలేదు. ఇక్కడ ఒక ₹2 ప్యాకెట్‌ని నేను తీసుకుంటున్నాను. దాంట్లో దాదాపుగా ఒక స్పూన్ అంత పౌడర్ ఉంటది. అంటే కాఫీ పౌడర్, ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్. మరి ఇదేసేసి చక్కగా మీరు బాగా కలిపేసేయండి మొత్తం గూడా. ఈ ఆలు ఏదైతే పేస్ట్ చేసేసుకున్నామో దాన్ని ప్లస్ ఈ కాఫీ పౌడర్‌ని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక గంట పాటు మీరు పక్కన పెట్టేసేయండి. అంతేనండి. ఒకటే గంట. ఆ తర్వాత నేను మళ్ళీ చూపిస్తా. చూడండి 1 అవర్ అయిపోయింది. నేనొచ్చి గార్డెన్‌లో మొక్కలన్నిటికి వాటరింగ్ చేసేసినాను. చేసిన తర్వాత అప్పటి వరకు ఒక గంట అయిపోయింది కొన్ని పనులు చేసే వరకు. చక్కగా ఇప్పుడైతే ఫర్టిలైజర్ అయితే మనకు రెడీగా ఉంది ఇన్‌స్టంట్‌గా మనం మొక్కలకి ఇయ్యడానికి. చూడండి ఇట్లా మళ్ళీ కలుపుతున్నాను నేను ఒకసారి. ఇట్లా కలపండి మీరు. కలిపిన తర్వాత మీరు దీన్ని ఇప్పుడు డైరెక్ట్‌గా మొక్కలకు అస్సలు వేయొద్దు. ఎట్లా డైల్యూట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను ఒక పెద్ద డబ్బానే తీసుకున్నానండి. ఇది 5 లీటర్స్ వరకు కూడా దీంట్లో పడతది. అయితే దీన్ని ఇప్పుడు నేను స్ట్రెయినర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఒకవేళ మీరు చిన్న జాలి ఉన్నా కూడా స్ట్రెయినర్ కంపల్సరీ యూజ్ చేయండి. ఎందుకంటే ఈ ఆలు ఏదైతే పేస్ట్ అయిపోయిందో ఇది అస్సలు గులాబీ మొక్కలలో పడితే చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఫంగస్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటది. అందుకని ఇది మట్టిలో పడనీయొద్దు. ఏ మొక్కలకైనా మట్టిలో పడకుండగా దాన్ని మనం దానిలోని సారం అంతా కూడా గంట సేపు నానింది కదా బాగా, అదంతా వాటర్‌లోకి వచ్చేసింది. ఒకవేళ స్ట్రెయినర్ అందుబాటులో లేకపోతే ఒక సన్నటి క్లాత్ అంటే కాటన్ క్లాత్ ఉంటది గదా! దాంతో అయినా సరే మీరు కంపల్సరీగా వడబోసే మీరు ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకివ్వాలి. ఎందుకంటే చెప్పినాను గదా! మట్టిలో పడితే ఈ ఆలు పేస్ట్ అనేది తొందరగా ఫంగస్ వచ్చే అవకాశం ఉంటది. అయితే 1:5 రేషియోలో నేను ఈ ఫర్టిలైజర్‌నయితే తయారు చేసి మొక్కలకిస్తున్నానండి. ఈ ఫర్టిలైజర్‌లో మన మొక్కలకి కావాల్సినటువంటి పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఇంకా చాలా మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ గూడా ఉంటాయండి. మరి మంచిగా ఈ ఫర్టిలైజర్ మనము వారానికొకసారి ఇవ్వచ్చు మన మొక్కలకి. ఇప్పుడు వచ్చేదైతే ఎండాకాలమే గదా! మార్చి మనము వేరే వేరే విధంగా అంటే ఒకే విధంగా గాకుండా డిఫరెంట్‌గా మనము ఫర్టిలైజర్స్ అనేటివి తయారు చేసి మరి ఎంత మోతాదులో మనం ఇవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎంత అంటే వాటిని ఎట్లా డైల్యూట్ జేయాలి, ఏ కాంబినేషన్స్‌తో ఇస్తే మొక్కకి అంటే సరిపడా న్యూట్రిషన్ అందుతది. ఇవన్నీ కొంచెం అవగాహన ఉండడం కోసం అయితే మీరైతే తెలుసుకోవాల్సిందేనండి ఇవన్నీ గూడా. మరి చక్కగా చూడండి నేనైతే ఫస్ట్ అయితే వాటరింగ్ చేసినాను. డ్రై సాయిల్ మీద మీరు డైరెక్ట్‌గా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని ఇవ్వకండి. ముందు నేను వాటరింగ్ చేసినాను మొక్కలకి. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వచ్చేసి కొంచెంగా ఇస్తున్నాను. ఓకేనా. ఇవి లాస్ట్ వీడియోస్‌లో నేను ప్రూనింగ్ చేసిన మల్లె మొక్కలండి. మీకు అప్డేట్స్ ఇస్తానని చెప్పినాను గదా! చక్కగా చిగుర్లయితే వచ్చేసినాయి. వీడియోలో నేను మీకు 2 మొక్కలు మాత్రమే చూపించాను. నా దగ్గర ఎన్ని మల్లె మొక్కలున్నాయో వాటన్నిటికి ప్రూనింగ్ చేసి ఫర్టిలైజర్ ఇచ్చేసినాను. అన్నీ గూడా చక్కగా చిగుర్లు వచ్చేస్తున్నాయి ఇట్లా. మరి ఈ మొక్కలకి గూడా నేను ఈ ఫర్టిలైజర్‌ని ఈరోజు ఇస్తాను. ఇట్లా పెద్ద పాట్స్ అనుకోండి ఒక 1/2 లీటర్ అంతా మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి మొక్కకి లిక్విడ్‌ది. నెక్స్ట్ చిన్న మొక్కలనుకోండి ఒక 250 ఎంఎల్ వరకు ఇస్తే సరిపోతది. వారానికొకసారి అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి గూడా మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వొచ్చండి. ఇది ఇవ్వడం వల్ల పువ్వుల మొక్కలకి పువ్వులే గాదు, కాయగూర మొక్కలకి గూడా చక్కగా కాయలు గూడా బాగా గాస్తాయి, పండ్లు గూడా బాగా గాస్తాయి. చూడండి ఎగ్జోరా ప్లాంట్‌కి గూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ జేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ జేయండి. థాంక్ యూ.